ఏడ ఉన్నావు క్షేమరాజు క్షేమరాజు అన్నా దగ్గర నమస్తే. నమస్తే నమస్తే. అన్నా 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 నీ ఉత్సాహం అన్నా నీ మాట చూస్తుంటే కడుపు సంతోషంతో హ్యాపీ బాగుంది. కండువ వేసుకుంటాను. వేసుకో మన పార్టీ నీకేం మెంటలా ఎవరు లతీష్ రెడ్డి కండువ ఇచ్చేది తెలీదు పోయి పోనీ ఎవరే క్షేమరాజు పార్టీ కండువ జాగ్రత్త కప్పుకో. బాగా కప్పుకుంటానా? బాగా కప్పుకో. అడిగావు కదా అది కూడా ఇవ్వండి, అది కూడా వేసుకో. మనకు మంచి జరగదు. నీకు ఆర్థికంగా కూడా అంతంత మాత్రమేగా. మనకు ఆర్థికంగా మనం అంతంత మాత్రం. క్షేమరాజు నాకు ఒక క్వశ్చన్ అమ్మా. ఆ కాలేంది అటు పెట్టావు అలా ఎత్తి పైకి ఎత్తి నేను ఎత్తిన పెట్టలేను కదనా. సర్లే ఆంధ్రప్రదేశ్ జనాలే పైన పెట్టారు, నువ్వు పెట్టడంలో తప్పే ఉంది. సర్లే కానీ అన్నా చెప్పనా పిఠాపురంలో పరిస్థితి. పిఠాపురం పెట్టలేకపోతావన్నా. అంటే మన పార్టీ ఎత్తిపోవడం పథకం కింద ఎత్తిపోవటమే. మనం రామంటావా? జాడొచ్చావునా? తెలిసిపోయిందా జనాలకి మన గురించి? జనాలు తెలిసి మనం 5,000 లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు. అదేంటి 6,000 ఇస్తా. నువ్వు 6,000 7,000 మన చీరలు కూడా ఇచ్చానుగా. చీరల గురించి చీరలు కట్టుకుంటున్నారు తప్ప ఓటేసాడు ఎవరు లేడు. అంటే మనకి ఓట్లేదా? ఓట్లేరు ఎవరు ఆయన ఏం నీకు మాత్రం లేవు, నీకు పని చేయడంలా. ఎందుకులే క్షేమరాజు, ఆయన ఎవరో గురించి చెప్పు. నువ్వు మాత్రలు డోసు పెంచుకొని తెచ్చుకున్నావు లేదా? రాత్రి ఏం మాత్రం వేసుకున్నానో తెలియదు, అక్కడి నుంచి నాకేమవుతుందో కూడా నాకు తెలియదు. కాళ్ళు పట్టుకుంటానా క్షేమరాజు? నీ కాళ్ళు పట్టుకొని మనసు సంతోషపడే మాటలు చెప్పు క్షేమరాజు, నిద్ర కూడా రావట్లేదు. నీ కాళ్ళు పట్టుకొని చెప్తానా ఏంటంటే చెప్పు. అండ్ పవన్ కళ్యాణ్ అదే నా భయం అంతా. ఆడికి గెలిచాం. పిఠాపురం రావా? పెట్టాపురం లేదు. నువ్వు వినా ఎత్తిపోయింది ఎత్తిపోవ పథకం నా స్వామి. ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి ఆయన మీద ఖచ్చితంగా మన గీతము గెలుస్తుంది. నేను 100% చెప్తున్నా. కష్టమా వద్దునా? ఓటికి 10,000 ఇస్తా. 20,000 గెలిచాం. ఒక బంగారు ఉంగరం కూడా ఇస్తా. నువ్వు బంగారం 24 క్యారెక్టర్లు కట్టి గెలిచేది లేదు. అంతే అంటావా? వద్దున పిఠాపురం గొడ్డలు తీయమంటావా? గొడ్డలు తీస్తావా? తీ అయితే గొడ్డలు తీస్తా. తీయమంటావా? గొడ్డలు తీ అయితే. వద్దు, గొడ్డలకు పొద్దున లేదు. పిఠాపురంలో చూసావా జన సైనికులు ఎలా ఉన్నారో? వాళ్ళందరితో మనకు వద్దు. మనం గీతమ్మ గెలిపించాలి. గీతమ్మని గెలిపిస్తే ఉపరాష్ట్రపతి చేస్తా, ఉప ముఖ్యమంత్రి చేస్తా. నువ్వు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఏం చేశాడు నాకు తెలియదు, ఎవరో ఉన్నాడు. ఓనా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏం చేశాడు నా చెప్పు నా స్వామి. ఈ క్షేమరాజు ఏదంటే అడుగుతాడు, మనం చెప్పలేము. సర్లే, గీతమ్మ గురించి చెప్పమంటే ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్తావు ఎందుకు క్షేమరాజు? అదంతా వద్దు, గీతమ్మ గురించి చెప్పు. అదే నెత్తి నేర్చుకున్నావు అంటే మన పార్టీ నెత్తిన బిన్నట్టే. చాలా బాధగా ఉంది క్షేమరాజు. మన పార్టీ గెలిచే విధంగా ఏదైనా చెప్పరాదు. నువ్వు ఎవరైతే గొడ్డలతో శనాయన చంపినారు అయితే చెప్పితే 30 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి ఉంటావు. ఏమో నాకు తెలియదు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రి నేనే అవుతా, కానీ ఎవరు చెప్పారు తెలీదు.